పెరట్లో పిశాచం. రచన వసుంధర చందమామ కథ. ఒక చిట్టడవిలో వందలాది పిశాచాలున్నాయి. ఒక తల్లి పిశాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిశాచం ఒకటి అడవి వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చున్నది. ఆ ఇల్లొక పేద రైతు పేరయ్యది. వాడి పెద్ద కూతురికి పెళ్ళయింది కానీ అత్తవారు మాటిమాటికి డబ్బు తెమ్మనేవాళ్ళు. దాని పేరు లక్ష్మి. ఒకనాడు అత్తవారు 1000 వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు. లక్ష్మికి ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళిద్దరున్నారు. పేరయ్యకు పెద్ద కూతురు పెళ్లి అప్పే ఇంకా తీరలేదు. వాడు మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళేం చేయగలడు? అయినప్పటికీ మిగిలి ఉన్న ఇల్లమ్మేసి లక్ష్మికి 1000 వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలనుకున్నాడు. కానీ లక్ష్మి అందుకు ఒప్పుకోక, నాన్న, నా అత్తమామల ధనదాహం తీరేది కాదు. అలాంటి దానికోసం ఇల్లు అమ్ముకుని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు? కాబట్టి నా అత్తవారి సంగతి నువ్వు నేను కూడా మరిచిపోదాం. నేను మీతోనే ఉండిపోతాను అన్నది. నువ్వు అలా చేస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు రావు, మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య. దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని, అక్క ఎంత సుఖపడుతుందో చూశాం కదా, మేం పెళ్లి చేసుకోము, నీతోనే ఉండి నిన్ను సుఖపెడతాం అన్నారు. పేరయ్య చిరాగ్గా, అత్తవారన్నాక ఆ మాత్రం ఆరడి పెట్టరా? అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి. నువ్వు పెద్దల మాటను గౌరవించాలి. రేపు ఇల్లమ్మి నీకు 1000 వరహాలు ఇస్తాను. పెళ్లి బుద్ధిగా అత్తవారింట ఉండు అట్టే వారించకు అన్నాడు లక్ష్మితో. తన వల్ల తండ్రికి ఆశ్రయము లేకుండా పోతుందన్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తను చస్తేనే తండ్రి సుఖపడతాడని దానికి తోచింది. పేరయ్య ఇంటి పెరట్లో పెద్ద చెట్టును అనుకున్న ఒక నుయ్యి ఉన్నది. అందులో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నది లక్ష్మి. అయితే లక్ష్మి నూతి దగ్గర రావడం చెట్టు మీద పిల్ల పిశాచం చూసింది. సహజమైన పిశాచగుణం వల్ల అది లక్ష్మిని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందికి దూకి దానికి ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది. లక్ష్మి హడలిపోయి కెవ్వున కేక పెట్టి ఇంట్లోకి పరిగెత్తింది. ఇంటిళ్ళ పాది నిద్ర లేచారు. వాళ్ళు ఏం జరిగిందని అడిగితే పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూనే. మన ఇంటి పెరట్లో పిశాచాలేనాడు లేవే, నేను వెళ్ళి చూసి వస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు వద్దకు వెళ్ళాడు. ఇంట్లో మిగతా వాళ్ళెవరూ వాడి వెంట వెళ్ళడానికి సాహసించలేదు. పిల్ల పిశాచం పేరయ్యను చూస్తూనే వాడిని ఠారెత్తించాలనుకుని వాడి ముందు దూకింది. కానీ పేరయ్య దాన్ని చూసి ఏమాత్రము చెల్లించక, ఏమిటి, ఒక్కదానివే వచ్చావా, నీకేమీ తోచడం లేదా అన్నాడు. పిశాచం వాడి ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది. పేరయ్య నవ్వి, తప్పు, వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు, అది నీ కోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఉండదు. తల్లి తిట్టినా నీకు కోపం రాకూడదు అన్నాడు. ఏమనుకుందో పిల్ల పిశాచం తల్లి వద్దకు వెళ్ళేసరికి అప్పటికది నిజంగానే ఏడుస్తూ ఉంది. జరిగింది తెలుసుకున్నాక తల్లి పిశాచం, నిన్ను మళ్ళీ నా దగ్గరకు పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకొని బయలుదేరింది. పిల్ల పిశాచం తల్లిని అనుసరించింది. పిశాచాలు వెళ్లేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు. మనిషి బతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేదేమీ ఉండదన్నాడు. ఆ సమయానికి తల్లి పిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకుని బంగారం మూట ఇచ్చింది. అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి, నేను నీకు కృతజ్ఞుణ్ణి, ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది. జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అన్నాడు. పిల్ల పిశాచం కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానన్నది. తల్లి పిశాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఎప్పటికీ విముక్తి రాదు అని హెచ్చరించింది. కానీ ఈ పిల్ల పిశాచం వల్లనే నా కూతురి ప్రాణాలు దక్కాయి, లేకుంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది. కొన్నాళ్ళు దీన్ని మాతో ఉండని అన్నాడు పేరయ్య. అందుకు తల్లి పిశాచం, ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి మీకు మేలు జరిగింది, కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేం. మనుషులను నేర్పించి వినోదించాలన్నదే పిశాచాల బుద్ధి అన్నది. అయినా పిల్ల పిశాచం మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారాన్ చేసింది. అప్పుడు పేరయ్య, పోనీ ఒక పని చెయ్యి, దీన్ని నా కూతురుతో పాటు అత్తవారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతిదానికి వేధిస్తున్నారు. అలా వేధించినప్పుడల్లా దీన్ని వాళ్ళని వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారము జరుగుతుంది అన్నాడు. తల్లి పిశాచం సరేనన్నది. పిల్ల పిశాచం, ఇది బాగుంది, ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది, భయపడే వాళ్ళు ఉంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది.
పిల్ల పిశాచం లక్ష్మితో పాటు దాని అత్తగారింటికి వెళ్ళింది. ఆ ఇంటి పెరటి గోడను ఆనుకొని ఒక చింత చెట్టున్నది. అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది. లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి సంతోషించినా క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇలా జరిగినప్పుడల్లా పిల్ల పిశాచం రాత్రివేళ ఇంట్లో ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయడం, చింత కొమ్ములను విరిచి పెరట్లో పడవేయడం ప్రారంభించింది. ఇది చూసి లక్ష్మి అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగిళ్ల వాళ్లకు చెప్పుకున్నది. వాళ్ళు ఆలోచించి, బహుశా నీ కోడల్ని నువ్వు వేధించి తెమ్మన్న కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో, ఇక నుంచి అయినా కోడల్ని ప్రేమగా చూడడం నేర్చుకో అని సలహా ఇచ్చారు. ఆ విధంగా లక్ష్మి జీవితం సుఖప్రదమైంది. పిల్ల పిశాచం కొంతకాలం ఉండి తిరిగి అడవికి వెళ్ళిపోతూ, ఇలాంటి వాళ్ళు లేకపోతే పిశాచాలకు మనుషులకు మధ్య ఉండాలనే కోరిక తీరదు కదా, ఇందుకు వీళ్ళని మెచ్చుకోవాలి అనుకున్నది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.